మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళు మంగళకరం అనే ప్రోగ్రామ్ తో ఇలా చేతులు లేని వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, నార్మల్ గా ఇలా పెట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పని, కానీ అది అంటే మధ్య తరగతి లేకపోతే పేదవాళ్ళకి కూడా చాలా ఎంతో సహాయం చేస్తూ ఇవన్నీ ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉగాండా నుంచి ఎన్నో దేశాల నుంచి వచ్చి వాలంటీర్స్ గా ఇక్కడ వర్క్ చేస్తూ వీళ్ళు హ్యాండ్స్ అవి పెడుతూ ఉన్నారు లేని వాళ్ళకి. చూద్దాం రండి. మంగళగిరి రోటరీ క్లబ్ భారతదేశంలోనే తొలిసారిగా జమ్ MK1 కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరాన్ని వారం రోజుల పాటు నిర్వహించి ఈ ప్రాంతవాసుల మన్ననలు పొందింది. ది హ్యాండ్ ప్రాజెక్ట్ జర్మనీ, అసిస్ట్ చిలకలూరిపేట, మంగళగిరి రోటరీ కరవాలంబన ట్రస్ట్ సౌజన్యంతో మంగళగిరి రోటరీ క్లబ్ విజయవంతంగా కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరాన్ని ముగించింది. మంగళకరం 2024 పేరిట సుమారు 1,35,00,000 విలువైన ఈ ప్రాజెక్టులో 251 మంది దివ్యాంగ లబ్ధిదారులకు 265 కృత్రిమ చేతులను ది హ్యాండ్ ప్రాజెక్ట్ ఫౌండర్ క్రిస్ గిల్లీ ఆధ్వర్యంలో నిపుణుల బృందం అమర్చి మంగళగిరి చరిత్ర పుటల్లో నిలిచింది. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ యలమంచిలి వేణుగోపాల్ మంగళగిరి రోటరీ ప్రతినిధుల సర్వీసును కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఇంతింతాయి ఒట్టుడెంతాయి అంటారు, ఒక ప్రావెర్బ్ ఉంది. ప్రారంభించిన అనతి కాలంలోనే, అంటే 2019లో, అంటే ఈ చాలా తక్కువ కాలంలోనే ప్రారంభించిన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దినదిన ప్రవర్ధమానమై చార్టర్ అధ్యక్షులు విష్ణునూరు అనిల్ చక్రవర్తి గారి నేతృత్వంలో, అలాగే ఈ సంవత్సరం 2023-24 రోటరీ సంవత్సరంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు అందే రేవంత్, సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు, తదితర కార్యవర్గ సభ్యుల సహకారంతో, అట్లాగే ఎంతో దాతృత్వం కలిగిన దాతల సహకారంతో అందరి మన్ననలు పొంది గత డిసెంబర్ 10వ తారీఖున ఇదే మంగళగిరిలో దాదాపు 2.5 కోట్లకు పైగా వ్యయాన్ని వెచ్చించి LN4 ప్రాజెక్ట్ని అత్యంత విజయవంతంగా దాదాపు 500 మందికి పైగా అమర్చడం అంటే ఇది సామాన్య విషయం కాదు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోటరీ అంతర్జాతీయ గత సంవత్సరం అధ్యక్షులు, అట్లాగే ప్రస్తుత సంవత్సరం అధ్యక్షులు వీళ్ళందరి మన్ననలు పొందిన అద్భుతమైన కార్యక్రమం. అది విజయవంతం అవటం, వెంటనే మళ్ళీ ఒక జిల్లాలో ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ చేయటం, మళ్ళీ వెంటనే సిమిలర్ ప్రాజెక్టు చేయటం అంటే చాలా అరుదైన విషయం అండి. కానీ మంగళగిరి రోటరీ సంస్థ సభ్యుల వాళ్ళ పట్టుదలకి, వాళ్ళ ఏకాగ్రత అనుకోండి, ఏదైనా క్రమశిక్షణ అనుకోండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి మోహన్ గారు ఈ జమ్ MK1 ప్రాజెక్టు, అట్లాగే మన అంతర్జాతీయ నాయకులు వడ్లమాన్ రవి గారు, తదితర ఇక్కడ రత్నప్రభాకర్ గారు పూర్వగా ఉన్నారు, వీరందరి సహకారంతో మరి జర్మనీ నుంచి ఒక ప్రత్యేకమైన బృందం క్రిస్ గిల్ వారి ఆధ్వర్యంలో ఈ జమ్ MK1 ప్రాజెక్టు మరలా ఇక్కడ చేయడానికి రావటం అంటే ఇది చాలా విశేషమైన కార్యక్రమం అండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరో జీవితాల్లో వాళ్ళని వెలుగులు నింపే కార్యక్రమం చెప్పడం ఎటువంటి అతిశక్తి లేదు. మరి ఇటువంటి చక్కని కార్యక్రమం ఇది దాదాపు మరి మన మిత్రులు చెప్పినట్టు 1,35,00,000 పైగా ఖర్చు అంటే సామాన్య విషయం కాదండి. అటువంటి మంచి కార్యక్రమం మరి ఎక్కడో జర్మనీ నుంచి, ఉగాండా నుంచి, టాంజానియా నుంచి, ఘనా నుంచి మరి ఈ సేవా తత్పరులు ఒక సర్వీస్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు రావటం, దాంట్లో మేజర్ ఖర్చు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు కూడా వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయటం అంటే, గత 20వ తారీఖు ఈ మే నెల 2024న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఒక్కొక్కరిని కనుక మనం చాలామంది రొటేరియన్స్ కానివ్వండి, తర్వాత ఇతర సంస్థల నుంచి ఎక్కడెక్కడో 3-4 రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ బెనిఫిషియరీస్ కానివ్వండి, రోటరీ సభ్యులు కానివ్వండి, అట్లాగే ఈ కార్యక్రమం గురించి తెలుసుకోవాలనుకునే మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ సహకారం ఎంతో అమోఘమైందండి. వాళ్ళకి నిజంగా చేతులెత్తి జోడించి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా సంతోషం. మంగళగిరి రోటరీ క్లబ్ చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞ ఫలాలను ప్రజానీకానికి తెలియపరిచేందుకు రొటేరియన్ రావెల శ్రీనివాసరావు మీడియా సమన్వయ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు మంగళగిరి రోటరీ క్లబ్ తరపున శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు రావిల్ శ్రీనివాసరావు అండి. నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా మంగళగిరిలో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. వృత్తిపరంగా ఇప్పుడు నేను వ్యాపారం చేసుకుంటున్నాను. అయితే నాకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోటరీలో చేరి మాకు గతంలో ఒకసారి కృత్రిమ చేతులు మోచేతి వరకు పోయినటువంటి ఇది 400 వరకు చేతులు మేము రాయల్ కన్వెన్షన్లో ఒకే రోజు కార్యక్రమం ఏర్పాటు చేసి దాన్ని దిగ్విజయం చేసాము. దాన్ని దిగ్విజయం చేసినందుకు రోటరీ వాళ్ళు మాకు ఈ ప్రాజెక్ట్ని మాకు మళ్ళీ పూర్తి పోయిన వాళ్ళకి ఒక 300 మందికి ఇచ్చేటట్టు ఇది దాదాపు 2 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మాకు బాధ్యత అప్పగించి దీన్ని ఈ కృత్రిమ చేతులు మా రోటరీ తరపున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి, ప్రజలందరికీ తెలియాలి మేము చేసే కార్యక్రమం. దీని ద్వారా కొంతమంది స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో నాకు మీడియా బాధ్యతలు అప్పగించారండి. దానికి గాను నేను ఇది 20వ తారీఖు నుంచి ప్రారంభమైంది. 26వ తారీఖు వరకు ఇవాళతో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. దాదాపు 275 చేతుల వరకు పూర్తిగా చేతులు పోయిన వారికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరికీ మేము కూడా మనం మంగళగిరి జర్నలిస్టులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మేము సమాచారం ఇచ్చాము. దానికి తగ్గ విధంగా మంగళగిరిలో నిజంగా మన జర్నలిస్టులందరినీ మనం అభినందించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు మీడియాలో విస్తృతంగా కవరేజ్ ఇవ్వటం వల్ల తెలియని వాళ్ళు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు కూడా కాకుండా స్పాట్ రిజిస్ట్రేషన్కి కూడా వచ్చి మా దగ్గరికి ఈ కృత్రిమ చేతుల్ని పొందగలిగారు. వాళ్ళు కృత్రిమ చేతులు పొందిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని చూసి మాకు చాలా ఆనందం కలిగింది. మాకు ఇంత కవరేజ్ ఇచ్చినటువంటి జర్నలిస్టుల మిత్రులందరికీ మేము పేరున మేము పైపెచ్చి మంగళగిరి టైమ్స్ పర్టికులర్గా మాకు ప్రతిరోజు కవరేజ్ ఇవ్వటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఈ రోజుతో ముగుస్తుంది. ధన్యవాదాలండి. హాయ్ అండి, ఇవాళ ఆదివారం చెప్పి ఇక్కడికి వచ్చాము ఈ క్యాంప్ చూడడానికి. మంగళకరము అనే క్యాంప్ ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పేదవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. హ్యాండ్స్ లేని వాళ్ళకి ఉచితంగా హ్యాండ్స్ ఇస్తున్నారు. అన్ని పెట్టడం ఇవన్నీ బాగున్నాయి. దీన్ని చూసి నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇలాగ బయటకు వచ్చి ఇలా వర్క్ చేసి లేని వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా వందల మందికి ఇక్కడ హెల్ప్ అయింది. సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఎంతో బాగుంది ఈ క్యాంప్ వల్ల. వాళ్ళకి ఇప్పుడు కొత్త లైఫ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ.